హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో బెంగాలీ స్వీట్ రెసిపీ అండి. ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టమైన రెసిపీ అండి, రసగుల్లా. ఇది స్వీట్ షాప్లో లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నానండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేను 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ అయినా పర్లేదు, టోనెడ్ మిల్క్ అయినా పర్లేదండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో పాలన్నీ వేసుకుంటున్నానండి. పాలనేవి మరిగేంత వరకు ఇలా ఒక లెమన్ తీసుకోండి. ఈ లెమన్ని ఇలా కట్ చేసుకొని ఇందులో ఉన్న జ్యూస్ అంతా తీసుకోండి. ఈ లెమన్ జ్యూస్ అంతా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ లెమన్ అంతా జ్యూస్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ పాలనేవి పైన అట్టు కట్టకుండా మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పాలని మనం ఒక 10 మినిట్స్ పాటు మరిగించుకోవాలండి. పొంగు వచ్చేంత వరకు పైన అనేది అట్టు కట్టకుండా ఇలా మరిగించుకోవాలి. మనం ఇలా పాలను మరిగించుకోవడం వల్ల మనకు రసగుల్లా అనేది సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా పాలన్నీ మరిగించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు పాలు చల్లారిన తర్వాత ఇందులో ఒక్కొక్క స్పూను నిమ్మరసం వేసుకుంటూ కలపాలండి. చూడండి, మనకు మెల్లిమెల్లిగా పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనము చేయడం వల్ల మనకు పాలలో నుంచి వాటర్ అంతా విడిపోయి మనకు ఎంత సాఫ్ట్గా ఇలా వచ్చేస్తుందండి. మనకు రసగుల్లా చేయడంలో ఈ ప్రాసెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇందులో పాలన్నీ ఇప్పుడు వేడి చేస్తుంటే విరిగిపోయాయి కదండి. ఇలా 5 మినిట్స్ పాటు మనం వేడి చేస్తే పాలు నీళ్ళు అనేవి మొత్తం విడిగా అయిపోతాయి. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా తయారైపోయింది కదండి. దీనిని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఇలా జల్లిగంట పెట్టుకొని దానిపైన ఏదైనా కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్ వేసుకోవాలి. నీట్గా ఉన్న క్లాత్ వేసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పగిలిన పాలని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇందులో నుంచి వాటర్ అంతా వెళ్ళే విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇలా చేయండి ఫ్రెండ్స్. మనకి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మనం ఇలా విడదీసుకున్న వాటర్ ఉంటాయి కదండి కింద, అవి చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇదే జల్లిగంట పెట్టుకొని ఇందులో మళ్ళీ నీట్గా ఉన్న చల్లటి వాటర్ తోటి మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. ఇదంతా ఇలా చేయడం వల్ల ఇందులో మనం నిమ్మరసం వేసాం కదండి, అలాంటి స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ నిమ్మరసం స్మెల్ అనేది మొత్తం పోయి మనకు టేస్టీగా వస్తాయండి రసగుల్లలు. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేత్తో అనుకుంటూ మనం ఇలా కలుపుకోవడం వల్ల అందులో ఉన్న నిమ్మరసం అంతా పోయి మనకు ఇలా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఇందులో నుంచి వాటర్ అంతా పోయేదాకా ఇలా చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ ప్రెస్సింగ్ అనేది కష్టంగా అనిపిస్తే ఏదైనా మేకుకు కానీ లేదంటే దీనిపైన ఏదైనా బరువుది కానీ పెడితే ఇందులో వాటర్ అంతా వెళ్ళిపోతాయి. ఇందులో వాటర్ అనేవి ఉంటే
మనకి రసగుల్లాలు అనేవి పర్ఫెక్ట్గా రావు ఫ్రెండ్స్. అందుకనే ఇందులో నుంచి వాటర్ అంతా పోయే విధంగా ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అంతా పోయి మనకు ఇలా నార్మల్గా వచ్చేసింది, పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు దీనిని మళ్ళీ ఇలానే పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఇలానే వాటర్ అంతా వెళ్ళే విధంగా మనం ఇలానే పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అంతా పోయి 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు మొత్తం ఇలా అయిపోతుందండి. డ్రైగా పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ పన్నీర్ పిండిని అనేది మెత్తగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి. కనీసం ఈ ప్రాసెస్ని హాఫ్ అన్ అవర్ పాటు చేయాలి. పన్నీర్ అనేది ఎక్కడ ఉండలు లేకుండా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి. మనకు ఒక సాఫ్ట్ బాల్లో వచ్చేంత వరకు మనం ఇలాగే ప్రెస్ చేసుకుంటూ పన్నీర్నంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకు రసగుల్లా అనేది గుల్లలుగా టేస్టీగా రావాలంటే ఈ విధంగా కంపల్సరీగా ఎక్కువసేపు చేస్తే మనకు రసగుల్లా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా ట్రై చేయండి. ఈజీగా స్వీట్ షాప్లో లాగా వచ్చేస్తుంది. ఇలా సాఫ్ట్గా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాం. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకోండి. మనకు రసగుల్లాకి వెడల్పాటి బౌల్ అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకదానికొకటి అంటుకోకుండా మనకు పగలకుండా ఉంటాయండి. ఇలా వెడల్పాటి బౌల్ తీసుకోండి. ఇందులో 1 కప్పు చక్కెర వేసుకున్నానండి. నేను 1 కప్ చక్కెరకి 3 కప్పుల వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగేంత వరకు మనం స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలి. ఒకవేళ మీకు చక్కెర ఇంకా కావాలి అనుకుంటే మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, కానీ వాటర్ కూడా అంతకంతకు వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కెర అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముద్దని, దీనిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఈ బాల్స్ అనేవి మనకు పగులకుండా ఉండాలంటే ఈ విధంగా మిడిల్లో ప్రెస్ చేస్తూ ఇలా సాఫ్ట్గా రౌండ్గా చేసుకోండి. ఒకవేళ మీకు చేతికి అంటుకున్నట్లయితే చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టుకొని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నింటినీ చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటున్నాను. ఇలా చిన్నగా ఒక ముద్ద తీసుకొని దానిని మిడిల్లో పెట్టుకుంటూ ఒక్కసారి ప్రెస్ చేసి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకు రసగుల్లా అనేది పానకంలో వేస్తే పగులకుండా మనకు ఉబ్బుకుంటూ వస్తాయండి ఈజీగా. చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా వచ్చేసాయో. ఇప్పుడు నేను అన్ని బాల్స్ను చేసేసుకున్నాను. ఇలా రసగుల్లలన్నీ చేసేసుకున్నానండి. తర్వాత మనకు చక్కెర పానకం అనేది ఇలా రోలింగ్ బాయిల్ అవుతుండగా మనం ఒక్కొక్కటిగా రసగుల్లలు అనేటివి ఇందులో వేసుకోవాలండి. అన్నీ ఒకసారి అస్సలు వేయకూడదు, ఇలా ఒక్కొక్కటిగానే వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి వేస్తే పగిలే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా ఒక్కొక్కటిగానే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి మనకు డబుల్ క్వాంటిటీతో వచ్చేసాయి కదండి రసగుల్లాలు, ఎంత బాగున్నాయో. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు రివర్స్ తిప్పుకొని స్పూన్తో ఇలా అనుకొని మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. తరువాత చూడండి ఇప్పుడు మళ్ళీ ఉబ్బిపోయాయి కదండి, ఎంత బాగున్నాయో.
చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ట్రై చేసుకోండి మీ ఇంట్లో. నేను చూపిస్తున్న పద్ధతిలో ట్రై చేసినట్లయితే మీకు స్వీట్ షాప్లో లాగా ఈజీగా వచ్చేస్తాయండి. తర్వాత వీటిని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడకబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు వీటిని ఒక 2 అవర్స్ పాటు మనము ఈ రసగుల్లలకంతా ఈ పానకం అంతా పట్టేంత వరకు ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి ఎంత బాగున్నాయో, జ్యూసీగా టేస్టీగా. చూడండి ఎంత స్పాంజ్ లాగా వచ్చేసాయో. చూడండి నేను ఒకటి తిని చూపిస్తున్నాను. లోపల చూడండి ఎంత గుల్లలుగా వచ్చేసిందో, మనకు సేమ్ స్వీట్ షాప్లో లాగా. మీకు ఇలా కావాలనిపిస్తే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, అయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.